నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నేను కుందా హాస్పిటల్లో ఉన్నాను. మరి కన్సల్టెంట్ ట్రామా అండ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ కుందా శ్రీధర్ గారితో మాట్లాడబోతున్నాను. డాక్టర్ గారు మనతో ఉన్నారు, మాట్లాడిద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఈ మధ్య చాలా మంది కూడా తుంటి నొప్పి వస్తుంది, తుంటి పట్టేసింది అని అంటూ ఉంటారు సార్. అసలు ఈ తుంటి నొప్పి అనేది ఎందుకు వస్తుంది, ఎవరిలో వస్తుంది సార్? తుంటి నొప్పి ఈ రోజుల్లో చాలా ఇన్సిడెన్స్ పెరిగిందండి. దానికి కూడా సిగ్నిఫికెంట్ రీజన్స్ ఉన్నాయి. తుంటి నొప్పి ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయిన ప్రాబ్లం కాదు, బట్ ఏంటంటే ఈ కోవిడ్ తర్వాత తుంటి నొప్పులు అనేది ఎక్కువ అవుతుంది. సో దానికి మెయిన్ కారణం ఏవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ హిప్. ఏవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ హిప్ అనేది ఇదేమి కొత్తగా ఈ మధ్య రీసెంట్ గా కనిపెట్టిన ప్రాబ్లం ఏం కాదు, ఎప్పటి నుంచి ఉన్నదే. అది యూజువల్లీ సబ్మరైన్స్ లో వర్క్ చేసే వాళ్ళు కానీ, లేదా హెవీ బాగా ఆల్కహాల్ అలవాటు ఉన్న వాళ్ళు కానీ, లేదా చాలా నెలల పాటు లేదా చాలా ఏళ్ల పాటు స్టెరాయిడ్స్ లాంటి మందులు తీసుకున్న వాళ్ళు కానీ, ఏ కారణం వల్ల అయినా వాళ్ళకున్న హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల ఏ కారణం వల్ల అయినా చాలా లాంగ్ టర్మ్ స్టెరాయిడ్స్, హై డోస్ స్టెరాయిడ్స్ తీసుకున్న వాళ్ళకి ఈ ఏవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ హిప్ అంటే ఏవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ హిప్ అంటే ఏవాస్కులర్ అంటే రక్త ప్రసరణ లేకపోవడం వల్ల హిప్లో ఈ బాల్లో, ఈ ఫీమర్ హెడ్ అంటాము, ఈ బాల్లో రక్త ప్రసరణ తగ్గిపోయి కొంత భాగం చచ్చులాగా వస్తుంది. దానిలో 4 స్టేజ్లు ఉంటాయి ఏవాస్కులర్ నెక్రోసిస్ అనేది. అది చాలా కామన్ రీజన్ అయిపోయింది ఈ రోజుల్లో. ఈ రోజుల్లో రీజన్ పెరగడానికి కారణం అంటే కోవిడ్ అప్పుడు ఏంటంటే కోవిడ్ ఈజ్ యాజ్ సచ్ హైపర్ కోయాగబుల్ కండిషన్, అంటే రక్తం కొంచెం మందంగా మెయింటైన్ అయ్యే కండిషన్ అది. అందుకే ఈ కోవిడ్ వచ్చి తగ్గిన వాళ్ళకి చాలా నెలల పాటు మనం బ్లడ్ థిన్నర్స్ వాడుతున్నాం, చాలా ఏళ్ల పాటు అవసరమైతే వయసును బట్టి బ్లడ్ థిన్నర్స్ వాడుతున్నాం. అలానే ఆ కోవిడ్కి ఇచ్చిన ట్రీట్మెంట్ పరంగా ఆయన హై డోస్ స్టెరాయిడ్స్ ఇవ్వాల్సిన పరిస్థితి అప్పుడు అయినా ఐసీయూలో ఉండటం వల్ల, అక్కడ హై డోస్ స్టెరాయిడ్స్ ఇవ్వడం వల్ల, అంటే అప్పుడు అది ఇవ్వాలి ఎందుకంటే అక్కడ ఎందుకు ఇచ్చారని అనుకోవడానికి లేదు, అప్పుడున్న పరిస్థితిని బట్టి రికవరీ కోసం హై డోస్ స్టెరాయిడ్స్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉండొచ్చు. సో ఏ కారణం వల్ల అయినా ఈ కోవిడ్ వల్ల ఈ ఏవాస్కులర్ నెక్రోసిస్ ఇన్సిడెన్స్ అనేది ఎక్కువైంది. ఇది యూజువల్లీ ఈ మధ్య పెరుగుతున్న కారణం. ఎప్పటి నుంచో ఉన్న కారణం ఏంటంటే డీజనరేటివ్ ఆర్థరైటిస్, అంటే జాయింట్ అరుగుదల వయసుతో పాటు వచ్చారు. అది యూజువల్లీ 50 తర్వాత స్టార్ట్ అవుతూ ఉంటుంది. అండ్ ఇంకా పోస్ట్ ట్రామాటిక్ అండి, అన్న హిప్ చుట్టూ ఫ్రాక్చర్స్ అయినా, స్టాబులమ్ ఫ్రాక్చర్స్ అయినా, హెడ్ ఫ్రాక్చర్స్ అయినా, అలాంటప్పుడు జాయింట్లో కాంగ్రీటీ దెబ్బతింటుంది కాబట్టి, జాయింట్ స్మూత్గా ఉండదు కాబట్టి వాళ్ళకు కూడా పోస్ట్ ట్రామాటిక్ ఆస్టియోఆర్థరైటిస్ అనేది వస్తూ ఉంటుంది. ఈ 3 ప్రధాన కారణాలు. ఇది కాకుండా 4వది రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే కేళ్లవాతంతో వచ్చేది, అది వన్ ఆఫ్ ద రీజన్స్. ఓకే, దీన్ని ఎలా సార్ నివారణ ఏంటి, దీన్ని ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఈ ఏవాస్కులర్ నెక్రోసిస్ డయాగ్నోసిస్ వెరీ ఇంపార్టెంట్ అండి. అది ఆస్టియోఆర్థరైటిసా, రొమటాయిడ్ ఆర్థరైటిసా, పోస్ట్ ట్రామాటిక్, లేకపోతే కోవిడ్ వల్ల వచ్చిన ఏవియనా అనే డయాగ్నోసిస్ ఇంపార్టెంట్. దాని అందుకని ఏ మాత్రం హిప్ పెయిన్ స్టార్ట్ అయినా ఇమీడియట్గా మీ దగ్గరలో ఉన్న ఆర్థోపెడిషియన్ కన్సల్ట్ చేయడం ఇంపార్టెంట్. ఎందుకంటే డయాగ్నోసిస్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది, డయాగ్నోసిస్ని బట్టి ప్రివెన్షన్ ఉంటుంది, డయాగ్నోసిస్ని బట్టి దానికి సంబంధించిన జాగ్రత్తలు ఏంటి, ఎంత స్లోగా దాన్ని ప్రోగ్రెస్ చేయొచ్చు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే 4వ స్టేజ్ వచ్చేసిందంటే ఏవాస్కులర్ నెక్రోసిస్కి, అప్పుడు ఈ విధంగా తుంటి మార్పిడి ఆపరేషన్ అంటే బాల్ కప్పు ఈ 2 కూడా మార్చడం అనేది ఆపరేషన్. దట్ ఈస్ ద ఓన్లీ ఆప్షన్ లెఫ్ట్ ఫర్ స్టేజ్ 3 అండ్ స్టేజ్ 4 ఏవాస్కులర్ నెక్రోసిస్. అలానే డీజనరేటివ్ ఆస్టియోఆర్థరైటిస్ అయినా, రొమటాయిడ్ ఆర్థరైటిస్ అయినా, పోస్ట్ ట్రామాటిక్ అయినా, ఈ 4 కూడా సివియర్గా ఉన్నప్పుడు ఆప్షన్ ఏంటంటే టోటల్ హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ. దట్ ఈస్ ద ఫైనల్ ఆప్షన్. దాన్ని మనం ఎంత పోస్ట్పోన్ చేయగలం, 4 ఏళ్ళు పోస్ట్పోన్ చేయగలమా, 5 ఏళ్ళు పోస్ట్పోన్ చేయగలమా, అది మీరు పాటించే జాగ్రత్తలను బట్టి, మీకున్న కండిషన్ బట్టి దానికి సంబంధించి మెడికల్ ట్రీట్మెంట్ అవన్నీ కూడా చేసి, ఇంకా ఫిజికల్ యాక్టివిటీ అంటే ఎక్సర్సైజెస్ ఉంటాయి, ఫిజియోథెరపీ, థెరపీ అండ్ ఎక్సర్సైజ్ ఇలాంటివన్నీ కూడా కొన్ని ఉంటాయి. వాటన్నింటినీ చేయడం వల్ల వీ ట్రై టు పోస్ట్పోన్ ద సర్జరీ. ఇంకా కాదు తప్పదు, స్టేజ్ 4 ఇంకా అసలు నొప్పి తగ్గట్లేదు, కుంటుతూ నడిచేంత పరిస్థితి ఉంది, ఏడిఎల్ అంటాం, అంటే యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్. మన పని మనం చేసుకునే పని చాలా కష్టంగా ఉంది, అంటే బాత్రూమ్కి వెళ్ళి రావాలన్నా, ఇంట్లో ఆ గదిలోంచి ఈ గదిలోకి వెళ్ళేంత అది కూడా నొప్పిగా ఉంది అంటే, దట్ ఈస్ ద టైమ్ దెన్ పీపుల్ షుడ్ డిసైడ్ దట్ దే నీడ్ టోటల్ హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ. ఓకే సార్. సరే, ఇప్పుడు కొంతమందిలో మీరు ఇప్పుడు అన్నారు తుంటి నొప్పి అనేది మన ఏజ్ని బట్టి 50 అలా వస్తుందన్నారు. తక్కువ ఏజ్లో ఉన్న వాళ్ళకు కూడా సడన్గా ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. ఏవాస్కులర్ నెక్రోసిస్ 20s లోనే స్టార్ట్ అవ్వచ్చు. కోవిడ్ వల్ల వచ్చిన వాళ్ళ ఉండొచ్చు, లేదా వేరే కారణం వల్ల అయినా సరే ఏవాస్కులర్ నెక్రోసిస్ 20s 30s లోనే. చాలా మందికి ఈ మధ్య కాలంలోనే నేను 30s లోనే టోటల్ హిప్ రీప్లేస్మెంట్ చేయాల్సిన అవసరం పడింది. ఎందుకంటే స్టేజ్ 3 అండ్ స్టేజ్ 4 ఏవాస్కులర్ నెక్రోసిస్ ఉండటం వల్ల 30s లోనే నేను టోటల్ హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేయాల్సిన అవసరం పడింది. సో అలానే పోస్ట్ ట్రామాటిక్ అనుకోండి, ట్రామాకి ఏజ్ లేదు, అండ్ హై వెలాసిటీ ట్రామాస్లో సో వాళ్ళకి కూడా యంగ్ ఏజ్లోనే టోటల్ హిప్ రీప్లేస్మెంట్ అవసరం పడుతుంటుంది. రొమటాయిడ్ ఆర్థరైటిస్లో కూడా వెన్ కంపేర్ టు డీజనరేటివ్ ఆస్టియోఆర్థరైటిస్ అంటే వయసుతో పాటు చరుదలతో వాళ్ళతో పోలిస్తే, రొమటాయిడ్ ఆర్థరైటిస్ వాళ్ళకి కూడా కనీసం 5 to 10 years ముందే టోటల్ హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ వస్తూ పడుతూ ఉంటుంది. ఓకే సార్. మరి ఈ రీప్లేస్మెంట్ సర్జరీ అయిన తర్వాత వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్, ఎలా ఉంటుంది వాళ్ళ లైఫ్?
మోకాలు మార్పిడి ఆపరేషన్లో ఏ విధంగా అయితే ఆపరేషన్ అయిన మర్నాడు నుంచే మనం మొత్తం బరువుపెట్టి నడవచ్చు అని చెప్తాము, అలానే ఇక్కడ కూడా టోటల్ హిప్ రిప్లేస్మెంట్ సర్జరీలో కూడా సర్జరీ అయిన మర్నాడు నుంచి యూజువల్లీ మొత్తం బరువుపెట్టి నడిచే పరిస్థితి ఉంటుంది. అయితే దాని తగ్గ జాగ్రత్తలు పాటించాలి. వాకర్ పట్టుకుని నడవాలి. వాకర్ సపోర్ట్ తో అట్లీస్ట్ 3 weeks అన్నా వాకర్ సపోర్ట్ అవసరం పడుతూ ఉంటుంది. అండ్ ప్రికాషన్స్ చాలా ఇంపార్టెంట్. ఆ వూండ్ కేర్ కానీ, ప్రికాషన్స్ కానీ, ఫిజియోథెరపిస్ట్ సపోర్ట్ కానీ, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అండ్ డ్రమాటిక్ రిలీఫ్ ఫ్రమ్ ద పెయిన్ ఉంటుంది. డ్రమాటిక్ రిలీఫ్ ఫ్రమ్ ద పెయిన్. ఇప్పుడు ఏవాస్ లో నెక్రోసిస్ అనుకోండి, స్టేజ్ 3 స్టేజ్ 4 అనుకోండి, వాళ్ళు చాలా రెస్ట్రిక్టెడ్ యాక్టివిటీస్ తో ఉంటారు ఫర్ ద లాస్ట్ మెనీ మంత్స్ ఆర్ ఇయర్స్ సమ్ టైమ్స్. చాలా రెస్ట్రిక్టెడ్ యాక్టివిటీతో హిప్ మూవ్మెంట్స్ చాలా రెస్ట్రిక్షన్ ఉండి, అసలు కార్ ఎక్కి దిగాలన్నా, ఆటో ఎక్కి దిగాలన్నా, బైక్ ఎక్కాలన్నా, ఇవన్నీ కూడా చాలా అలాంటి యాక్టివిటీస్ అన్ని కూడా మళ్ళీ వాళ్ళకి ఎప్పుడైతే మనం వెంటనే ఆపరేషన్ చేసిన వెంటనే నార్మల్ అయిపోతే వాళ్ళ హ్యాపీనెస్ హద్దు ఉండదు. సో డ్రమాటిక్ రిలీఫ్ ఉంటుంది టోటల్ హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ వల్ల. ఫుడ్ లో ఏమైనా చేంజెస్ చేసుకోవాలంటారా? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒబేసిటీని మనం కట్ డౌన్ చేసుకుంటే మనం 1 కాదు 10 నుంచి 12 రకాల సమస్యలను అవాయిడ్ చేసి, ఆర్థోపెడిక్స్ పరంగా చెప్పాలంటే జాయింట్ ఎరోజల, నీ ఆస్టియోఆర్థరైటిస్ అవ్వచ్చు, హిప్ ఆస్టియోఆర్థరైటిస్ అవ్వచ్చు, ఇలాంటివన్నీ అవాయిడ్ చేసుకోవచ్చు. అంటే అట్లీస్ట్ పోస్ట్పోన్ చేసుకోవచ్చు. మిగతా హెల్త్ ఇష్యూస్ ఒక ఒబేసిటీని కంట్రోల్ చేసుకోవడం వల్ల 50s 60s దాదాపు 10 నుంచి 12 రకాల హెల్త్ సమస్యలని మనం అవాయిడ్ చేసుకునే వాళ్ళు అవుతాం. అది బీపీ అవ్వచ్చు, షుగర్ అవ్వచ్చు, కొలెస్ట్రాల్ ఇష్యూస్ అవ్వచ్చు, ఇంకా హార్ట్ కండిషన్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా సిండ్రోమ్ ఎక్స్ అంటాము. అన్ని కండిషన్స్ మనం అవాయిడ్ చేసుకునే వాళ్ళు అవుతాం ఒక్క ఒబేసిటీని కంట్రోల్ చేసుకుంటే. డాక్టర్ గారు, ఈ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ అవుతున్నప్పుడు ఎలాంటి ఇంప్లాంట్స్ వాడాలి సార్? ఏది బెస్ట్ అనుకుంటారు? చాలా మంది పేషెంట్లు ఇంప్లాంట్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఇస్తారు డాక్టర్, వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఏది సెలెక్ట్ చేసుకోవాలి అని. ఏది వాడితే బెటర్ అంటారా? ఎగ్జాక్ట్లీ. యాక్చువల్లీ వి అప్రిషియేట్ టు సమ్ ఎక్స్టెంట్ వి అప్రిషియేట్ ద అవేర్నెస్ అమంగ్ పీపుల్. కొంతమంది పర్టికులర్ ఇంప్లాంట్ కంపెనీ పేరు చెప్పి ఇది మాకు ఈ ఇంప్లాంట్ వేస్తారా, ఈ ఇంప్లాంట్ మీరు చేస్తారని కూడా అడుగుతుండే. దట్స్ నైస్ యాక్చువల్లీ. వేసే ఇంప్లాంట్ అనేది కూడా ఇట్ మ్యాటర్స్ లాట్. ఆబ్వియస్లీ ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ ఉంటాయి, ఇండియన్ ఇంప్లాంట్స్ ఉంటాయి. అది ఎక్కువ తక్కువ అని కాదు. అయితే అది ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ ఆబ్వియస్లీ ఇండియన్ ఇంప్లాంట్స్ కన్నా కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయి. అవి అందులో కూడా చాలా మొడాలిటీస్ ఉంటాయి. ఇప్పుడు తుంటి మార్పిడి ఆపరేషన్ తీసుకున్నారనుకోండి, అందులో సిమెంటెడ్ అని ఉంటుంది, అన్సిమెంటెడ్ అని ఉంటుంది. అది ఏది వేస్తామనేది పూర్తిగా ఆపరేషన్ థియేటర్లో డిసైడ్ అవుతుంది. బోన్ క్వాలిటీని బట్టి డిసైడ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఎల్డర్లీ అనుకోండి, 65s 70s అనుకోండి, బోన్ కొంచెం డల్గా ఉంది అని మనకు అనిపించినప్పుడు కొన్నిసార్లు మనం సిమెంటెడ్ ఆప్షన్కి వెళ్ళాల్సి వస్తుంది. సో సిమెంటెడ్ వేస్తున్నామా, అన్సిమెంటెడ్ వేస్తున్నామా, అలానే ఇక్కడ వాడే పాలీ ఏం వాడుతున్నాము, హెడ్ ఏం మెటీరియల్ వాడుతున్నాము. ఇప్పుడు సెరామిక్, ఇప్పుడు ఉన్న వాటిలో రైట్ నో సెరామిక్ ఆన్ పాలీ అంటాము. దట్ ఈస్ ది హై ఎండ్. అంటే ఇప్పుడు ఉన్న వాటిలో హై ఎండ్ ఇంప్లాంట్. అంటే హై ఎండ్ అంటే సక్సెస్ రేట్ పరంగా, లాంగివిటీ అంటే డ్యూరబిలిటీ పరంగా, అండ్ ఆబ్వియస్లీ కాస్ట్ పరంగా కూడా అది కొంచెం హై ఎండ్ ఇంప్లాంట్ కింద కౌంట్ అవుతుంది. అది కాకుండా మెటల్ ఆన్ పాలీ అనేది ఉంటుంది, ఆక్సినియం ఉంటుంది, ఇవన్నీ కూడా డిఫరెంట్ ఆప్షన్స్. సో ఎన్నో ఆప్షన్స్లో సెరామిక్ ఆన్ పాలీ రైట్ నో మంచి రిజల్ట్స్ చూపిస్తుంది అండ్ డ్యూరబిలిటీ ఎక్కువ చూపిస్తుంది. అలానే కప్ వైపు కూడా, అంటే అస్టాబ్లం వైపు కూడా వీ హ్యావ్ మెనీ ఆప్షన్స్. సిమెంటెడ్ ఉంటాయి, అన్సిమెంటెడ్ ఉంటాయి. అండ్ కప్ వైపు కూడా ఉండే డిఫెక్ట్ సైజెస్ని బట్టి అక్కడ మనసు కొన్నిసార్లు ఆగ్మెంట్స్ని వాడతాము, టాంటాలం అవి మెటీరియల్ వాడతాము, అండ్ దేర్ ఆర్ కేజెస్ వాడుతూ ఉంటాము. అండ్ డిపెండింగ్ ఆన్ ద ఇండివిజువలైజ్డ్ అంటే పేషెంట్ రిక్వైర్మెంట్ బట్టి ఆన్ టేబుల్ వీ హ్యావ్ దోస్ ఆప్షన్స్. సో ఈ ఇంప్లాంట్స్ విషయంలో కానీ, అలానే సర్జికల్ టెక్నిక్ విషయంలో కానీ వీ హ్యావ్ సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద లాస్ట్ ఫ్యూ డికేడ్స్. సర్జికల్ టెక్నిక్స్లో అప్రోప్రియేట్గా చాలా జాగ్రత్త మెటిక్యులస్ సర్జికల్ టెక్నిక్ కానీ, ఈ హై అండ్ సోఫిస్టికేటెడ్ ఇంప్లాంట్స్ విషయంలో కానీ, ఈ విషయంలో చాలా పురోగతి జరిగింది లాస్ట్ 2-3 డికేడ్స్లో. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి తుంటి నొప్పి గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.